మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే 4 రోజుల ఉధృతంగా ప్రవహించిన గోదావరి శాంతించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడం, భారీగా ఇన్ఫ్లో లేకపోవడంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లకు గాను 147.55గా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలకు గాను 18 టీఎంసీలు ఉంది. ఇన్ఫ్లో 38,850 క్యూసెక్కులుగా ఉంది. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే చెన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సమస్యలపై సొంత నియోజకవర్గ ప్రజలే నిలదీస్తున్నారు. చెన్నూరు మండలం సుద్దాల గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే వివేక్తో తమ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు లేవంటూ నిలదీశారు. తమ గ్రామానికి ఏ ప్రజాప్రతినిధి కానీ అధికారులు రావడం లేదంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం కూడా కోటపల్లి మండలం కొల్లూరులో, మందమరి మండలం ఊరు మందమరిలో కూడా తమ సమస్యలపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని గ్రామస్తులు నిలదీశారు. మందమరి మండలం క్యాతనపల్లి ఎక్స్ రోడ్ వద్ద నిన్న లారీ ఢీకొని నేషనల్ హైవే పెట్రోలింగ్ హెల్పర్ నందులాల్ మృతి చెందిన ఘటనలో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద కుటుంబ సభ్యులు రాస్తారోకో చేశారు. 50 లక్షల రూపాయల ఎగ్రేషియా మృతుని కుటుంబానికి చెల్లించాలంటూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద గల శ్రీ సాయినాథ్ లాడ్జ్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యభిచారానికి పాల్పడుతున్న 6 విటులతో పాటు 6 యువతుల్ని అరెస్ట్ చేసి యువతులను సఖీ సెంటర్కు తరలించారు పోలీసులు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జైనూరులో 3వ రోజు కూడా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధింపుతో పాటు ఇంటర్నెట్ సేవలను కూడా పోలీసులు నిలిపివేశారు. సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో దాదాపు 2,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. పారా ఒలింపిక్స్లో సత్తా చాటిన తెలంగాణ స్టార్ అథ్లెట్ దీప్తి జివాంజికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. పారా ఒలింపిక్స్లో 400 మీటర్ల రన్నింగ్ విభాగం T20 ఫైనల్లో 3వ స్థానంలో నిలిచి దీప్తి జివాంజి బ్రాంజ్ మెడల్ సాధించింది. పారా ఒలింపిక్స్లో పాల్గొన్న తొలిసారే ఈ మెడల్ సాధించడం పట్ల దీప్తి హర్షం వ్యక్తం చేస్తుంది. తన తల్లిదండ్రులు, కోచ్ల ప్రోత్సాహంతోనే ఈ మెడల్ సాధించానని, రాబోయే రోజుల్లో మరిన్ని మెడల్స్ సాధిస్తానని దీప్తి జివాంజి చెబుతుంది. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో నిన్న అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురియడంతో మక్తల్ పట్టణం కేశవ్ నగర్లో ఉన్నటువంటి 8 ఇండ్ల మట్టి మిద్దెలు కూలాయి. అయితే కూలినటువంటి సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు బాధితులను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులను అందజేశారు. అయితే బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వారికి నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ బ్యాంకు సీఈఓ లక్ష్మయ్యను సస్పెండ్ అయ్యారు. రాష్ట్ర సహకార శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్ లక్ష్మయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైతు రుణమాఫీ అంశం విషయంలో లబ్ధిదారులైనటువంటి రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపడంలో సీఈఓ లక్ష్మయ్య విఫలమవడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లుగా సమాచారం. శేఖరాచారి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే వెల్దండ మండలంలోని D82 కాల్వ KLI కాల్వకు వారిగా గండ్లు పడ్డాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కాల్వలను పరిశీలించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కొన్ని రోజులుగా గండ్లు పడడంతో KLI కాల్వలకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని KLI కాల్వల గండ్లను పూడ్చాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గం వారం రోజులుగా వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. రాత్రి కూడా భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ ముక్కిడిగుండం, నార్లాపూరు, పెంట్లవెల్లి, మంచాలకట్ట, బావాయిపల్లి, ఖానాపూర్ గ్రామాలకు మొత్తం కూడా కనెక్టివిటీ, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇక్కడ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టించుకొని ఇక్కడ రోడ్లను మరమ్మతు చేయించాలి, తర్వాత కాజ్వేలను నిర్మించాలి, బ్రిడ్జ్లను కూడా నిర్మించి ఇక్కడ రవాణా సౌకర్యం కల్పించాలని ఇక్కడ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గం సంబంధించి చంద్రవాగు
పూర్తి స్థాయిలో పొంగి పొర్లుతూ ఉంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కూడా భారీ వర్షాలు కురవడంతో ఇక్కడ మొల్గర, ఉల్పర గ్రామాలకు నిలిచిపోవడంతో ఇటు ఉప్పునుంతల, ఒంగూరు మండలాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జిలు నిర్మించి ఇక్కడ గ్రామ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే వనపర్తి జిల్లా, ఇది కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిన్నంబావి మండలం ఉంటుంది. ఈ మండలంలో వర్షాలకు పలు పంటలు దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో ఇటు వరి, తర్వాత మొక్కజొన్న, కూరగాయల పంటలన్నీ కూడా దెబ్బతినడంతో ఇక్కడికి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అని రావట్లేదని చెప్పేసి, పంట నష్టాన్ని అంచనా వేయట్లేదని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులను పంపించి పంట నష్టాన్ని అంచనా వేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వార్త చూసినట్టయితే రేపు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల్ని పూజించాలి, మట్టి వినాయకులను నిమజ్జనం చేయాలని చెప్పేసి పలు స్వచ్ఛంద సంస్థలు, మానవతా ఫౌండేషన్ కల్వకుర్తి, తర్వాత నాగరికలకు సంబంధించిన పలు సంస్థలు కూడా మట్టి వినాయకులను పూజించాలి, వాటిని పూజించి వాటి ఫోటోలు, సెల్ఫీలు తీసి పెడితే మంచి ప్రైజ్ కూడా అందజేస్తామని చెప్పేసి వాళ్ళు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం నిజంగా కూడా గర్వకారణం అని చెప్పొచ్చు. పెరుగుతున్న నిత్యావసర ధరలను తగ్గించడంతో పాటు అర్హులైన వారందరికీ రేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా కార్యాలయం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు సిపిఐ నాయకులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల, ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరిని వహించడం ఎంతవరకు సమంజసం కాదని అన్నారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి ఆవాసాలు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ నాయకులు. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గురుకుల హాస్టల్లో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గురువారం అర్ధరాత్రి ఇరువురు విద్యార్థులు ఒకరిపై ఒకరు కర్రలు, రాడ్లతో దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గురుకుల విద్యాలయం పట్ల శ్రద్ధ చూపకపోవడంతో తల్లిదండ్రులు, ఇటు విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలు నడిచే పద్ధతి ఇదేనంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణాన్ని బలితీస్తుంది. బాన్స్వాడ మండలం దేశాయపేట గ్రామానికి చెందిన మోచి శివరాం అనే కుటుంబం గత కొంతకాలంగా పాములు పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. తాను పామును నోట్లో పెట్టుకొని ఉండగా వీడియో తీయమని తండ్రిని కోరాడు. పామును నోట్లో పెట్టుకున్న తరుణంలో పాము ఒకేసారి కాటేయడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు శివరాం. ఇక నల్గొండ జిల్లా ప్రధాన వార్తలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు, తెలంగాణ యువజన సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో 40 రోజులుగా మృత్యుతో పోరాడి ఈరోజు తుది శ్వాస విడడం జరిగింది. ఆయన స్వగ్రామైనటువంటి బొమ్మాయిపల్లి గ్రామంలో అంత్యక్రియలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఆయన మరణంతో ఆయన సొంత గ్రామం ఉన్నటువంటి బొమ్మాయిపల్లి గ్రామంతో పాటు భువనగిరి జిల్లా వ్యాప్తం కూడా విషాదాలు అలుముకున్నాయి. దాదాపు 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండి ఎన్నో ఎత్తుపల్లాలను చూసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి తమకు లేడు అన్నటువంటి నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. అభిమానులు, అనుచరులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా భువనగిరిలో ఒక విషాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది. విషాదకరమైనటువంటి ఛాయలు ఇక్కడ నెలకొన్నాయి. ఇక మరొక ప్రధాన వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా శాలిగౌరవ మండలం పెరకకొండ గ్రామానికి చెందినటువంటి వృద్ధురాలు బుచ్చమ్మ సొంతంగా తాను కన్నటువంటి కన్నబిడ్డల నుంచే ప్రాణహాని ఉందని రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. దాదాపు 15 ఎకరాల ఆస్తినంతా కూడా కుమారులు బలవంతంగా గుంజుకున్నారు. ఆ విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని బుచ్చమ్మ వాపోతూ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని కూడా మానవ హక్కుల సంఘాన్ని వేడుకుంది. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో ఉన్నటువంటి మర్మరాలు, అదేవిధంగా ఏదైతే అప్పడాలు తయారు చేసేటువంటి బఠానీలు, అదేవిధంగా తయారు చేసేటువంటి ఒక కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2 కంపెనీల్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదంతో అక్కడ ఉన్నటువంటి మిషన్లు అన్నీ కూడా కాలిపోయాయి. 3 బొలెరో వాహనాలు కాలిపోయాయి. ఒక ట్రాక్టర్ కూడా కాలిపోయడం జరిగింది. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి యజమానులు చెప్తున్నారు. వెంటనే ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇవ్వడంతో దాదాపు 3 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ కంపెనీలో ఉన్నటువంటి అగ్నికలన్నింటినీ కూడా ఆర్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉన్న ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఏదైతే సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో 70 అడుగుల ఎత్తులో కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.
భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే హెచ్ఎండి అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు, అటు జిహెచ్ఎంసీ అధికారులు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే వచ్చే ప్రతి భక్తుల రూట్లలో కూడా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేసేందుకు ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో స్వైరోస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక కీలక అంశాలపై కూడా చర్చించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా 6,000 మంది ఉద్యోగులను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఏదైతే నాణ్యమైన విద్య, నాణ్యమైన వసతులు కూడా ఏర్పాటు చేయాలి, అలాగే గురుకుల స్కూళ్లకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలి, అలాగే గురుకుల సెక్రటరీ వర్షిని కూడా వెంటనే తొలగించాలని కూడా ఈ సమావేశంలో తీర్మానం చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటు పలు ముఖ్యమైన అంశాలను కూడా ఈ స్వైరోస్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా కీలక అంశాలను తీసుకొని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆత్మహత్యలు వద్దు, కలిసి పోరాటం చేద్దామని రైతులకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రుణమాఫీ కాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న మేడ్చల్ జిల్లాకు చెందిన రైతు సురేందర్ రెడ్డి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో సందర్శించిన ఆయన చెల్లించిపోయారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు మాటలతో, బుకాయింపులతో రైతులు మనోస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. దాంతోపాటుగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది అని స్పష్టం చేశారు. అత్యాచారానికి గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరి ఆదివాసీ మహిళను పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీత లక్ష్మారెడ్డి, మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, గత 9 నెలల కాలంలో 1900 అత్యాచార కేసులు నమోదయ్యాయంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి రక్షణ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడంలో విఫలమయ్యారని, తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు స్వేచ్ఛనిస్తే వారు పనిచేయగలుగుతారని కూడా ఈ విధంగా స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల 9వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలపడం జరిగింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు, ఇప్పటి వరకు కూడా ఈ సీజన్లో 39% పైగా అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో అంటే మరో 25 రోజులు సీజన్ ఉన్న నేపథ్యంలో ఈ వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేయడం జరిగింది. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్స్. జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒక్కసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్ళు, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలాగే ప్రైవేటు హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నాణ్యత లేని సరుకులు అలాగే ఇతర పదార్థాలు కూడా బయటపడుతున్నాయి. దీంతో అప్పటికప్పుడే సీజ్ చేస్తూ మరికొన్నిటికి వేలాది రూపాయల ఫైన్ అయితే అధికారులు విధిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రకమైన పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలుంటాయని ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. జగిత్యాల జిల్లాలో అనేక హోటళ్ళకి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే కుళ్ళిపోయినటువంటి మాంసంతో పాటు ఇతర పదార్థాలు అలాగే ఆహారంలో కలర్ కలిపేటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ మనకు అర్థమవుతోంది. దీంతో గుర్తించినటువంటి అధికారులు తక్షణమే వారికి నోటీసులు జారీ చేస్తూ కొన్ని కిచెన్లు అయితే సీజ్ చేయడం జరిగింది. ఇది జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రధాన వార్త. ఇక మరొక అంశం, జగిత్యాల జిల్లాలోని 4500
20 ఇండ్లను గత సర్కారు నిర్మించింది. ఇప్పటికే 3500కు పైగా ఇండ్లను లబ్ధిదారులకు అందజేసింది. కేవలము మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం కల్పించలేకపోయింది. దీంతో మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలంటూ స్థానికులు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. అలాగే అక్కడికి వచ్చేటువంటి వాటర్ ట్యాంకర్కు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అవసరానికి సరిపడా నీరు ఇవ్వట్లేదంటూ ఇక్కడ లబ్ధిదారులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పటికైనా తక్షణమే తమకు నీరు అందించాలని అయితే ఈ నిరుపేద లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. ఇక మరొక అంశం, జగిత్యాల జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. గ్రామాలే మంచాల బాటన పట్టిన మనకు విషయం తెలిసిందే. అయితే దీంతో జగిత్యాల పట్టణంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి రోజు రోజుకు తీవ్రమైంది. దీంతో జగిత్యాల పట్టణంలో ఇప్పటికిప్పుడు తక్షణమే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైతే మురుగు కాలువలు అలాగే ఎక్కడైతే ఖాళీ ప్లేస్లు ఉంటాయో వాటన్నిటి కూడా ప్రస్తుతము క్లీన్ చేసేటువంటి పనిలో మున్సిపల్ శాఖ అయితే నిమగ్నమైంది. పూర్తిగా అంటే విష జ్వరాల బారిన పడ్డ తర్వాతనే అధికారులు కోలుకుంటున్నారు తప్ప ముందస్తు చర్యలు లేవని స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటే పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి పెద్ద మసీదు అలాగే ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్లను రామగుండం సిపి శ్రీనివాసులు సందర్శించారు. రానున్న పండుగల నేపథ్యంలో వినాయక చవితి అలాగే మిలాద్ ఉన్ నబీ పండుగల నేపథ్యంలో ఇక్కడ కూడా ఎలాంటి మత ఘర్షణలు జరగకుండా ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఎల్లమ్మ చెరువు పరిశీలించిన రామగుండం సిపి శ్రీనివాసులు కాసేపు సరదాగా బోటింగ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన గణేష్ నవరాత్రి ఉత్సవాలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన అన్నారు. అలాగే గణపయ్య మండపం వద్ద కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్క కమిటీ మెంబర్ కూడా ఖచ్చితంగా సమీప పోలీస్ స్టేషన్లో అనుమతులు తీసుకోవాలి. అలాగే ప్రతి గణపతి విగ్రహానికి కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. తద్వారా ఎలాంటి ఇష్యూస్ తలెత్తకుండా ఇబ్బంది కాకుండా వీలుగా ఉంటుందని ఆయన అన్నారు. అలాగే ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఎవరు కూడా ఎలాంటి పోస్టులు పెట్టదు. ఇలా మరొక మతాన్ని కించపరిచే విధంగా మరొక వ్యక్తిని కించపరుస్తూ ఎలాంటి పోస్టులు పెట్టినా కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి బాయ్స్ ఎస్సీ హాస్టల్ శిథిలావస్థకు చేరుకుంది. ఈరోజు ఉదయం భవనం యొక్క పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. త్రుట్లో అయితే విద్యార్థులకు అయితే ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. అయితే గతంలో కూడా విద్యార్థులు కూడా పలుమార్లు కూడా ఉపాధ్యాయులకు అధికారులకు కూడా విన్నవించుకున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ భయం పడుతూనే ఉంటామంటూ కూడా విద్యార్థులు గతంలో కూడా అధికారులకు చెప్పారు. కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఈరోజు అయితే ప్రమాదం అయితే తప్పింది. కానీ ఇప్పటికీ విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. విద్యార్థి సంఘాల నాయకులు కూడా బాయ్స్ హాస్టల్ వద్ద కూడా చేరుకున్నారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష కావచ్చు, వెంటనే భవనం యొక్క పరిస్థితిని పరిశీలించాలి. వెంటనే మరో చోటికి కానీ లేదంటే భవనం వెంటనే మరమ్మతులు చేయించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే త్రాగునీరు కూడా పరిశుభ్రంగా లేదంటూ కూడా, అలాగే హాస్టల్ పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి, మరుగుదొడ్లు కూడా దుర్గంధం చెందుతున్నాయని కూడా విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కూడా వారంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన వార్తలు ఒకసారి గమనిస్తే కనుక ఈరోజు ఖమ్మం ప్రకాష్ నగర్ దగ్గర పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన దిగారు. వాస్తవానికి ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మొన్న జరిగినటువంటి వరదల విలయానికి కొద్దిగా పక్కకు జరిగినటువంటి నేపథ్యంలో దానికి మరమ్మతులు చేసేందుకు రెండు వైపులా గోడ కట్టి రాకపోకలు నియంత్రించేటువంటి ప్రయత్నం అధికారులు చేశారు. కానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా అతి ప్రధానమైనటువంటి రహదారిని ఎట్లా మూస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి దాన్ని తొలగించి పడేసే ప్రయత్నం చేశారు. దాంతోపాటు అక్కడ కట్టినటువంటి గోడను కూడా ధ్వంసం చేసి కనీసం 2 వీలర్లైనా వెళ్లేలాగా అనుమతించాలనేటువంటి పెద్ద ఆందోళన చేసి కట్టినటువంటి గోడను కూల్చేశారు. మరోవైపు ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి అజయ్ కుమార్ నేతృత్వంలో హరీష్ రావు పంపించినటువంటి ఎవరైతే ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి చెల్లించిపోయినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి వచ్చి చూసి చెల్లించిపోయినటువంటి నేతృత్వంలో దాదాపు 5,000 మందికి సరిపడా సాయాన్ని ఆయన పంపించారు. ఆ సాయాన్ని ఖమ్మం నగరంలో ఉన్నటువంటి డివిజన్లలో అటుపక్క పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏరియాలలో కూడా ఇవాళ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అటుపక్క మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఉండి పంపిణీ చేశారు. ఇటువైపు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వదిరాజరావు చంద్ర, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ వరద బాధితులకు అందించేటువంటి కార్యక్రమం చేశారు. దాదాపు 5,000 కుటుంబాలకు హరీష్ రావు పంపించినటువంటి నిత్యావసర సరుకుల కిట్ను పంపిణీ చేశారు. కష్టకాలంలో ఉన్నటువంటి మున్నేరు వరద బాధితులకు అండగా ఉండేందుకు తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ జేఏసీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి జేఏసీ నేతృత్వంలో సొంతంగా డబ్బులు జమ చేసి వేసుకొని దాదాపు 200 కుటుంబాలకు పైగా ఉన్నటువంటి వారికి
బట్టలు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. దంసలాపురం ప్రాంతంలో ఇప్పటి వరకు ఎవరు అటువైపు వరద సహాయం అందించినటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని తెలంగాణ అడ్వకేట్లందరూ కూడా ఖమ్మం బార్ అసోసియేషన్ నేతృత్వంలో వారందరూ కూడా అక్కడికి వెళ్ళి అడ్వకేట్ జేఏసీ నేతృత్వంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు వరద సాయం చేసి మేము ఉన్నామంటూ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదే కాదు, చాలా పెద్ద ఎత్తున ఖమ్మం నగరంలో ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వానికంటే ఎక్కువ కూడా హితాధికమైన సాయం చేసి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వరద బాధితులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటు భద్రాచలంలో మావోయిస్టు మృతదేహాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిపోయింది. వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు ఆయా మృతదేహాలను అప్పగింత కార్యక్రమాన్ని కూడా పోలీసులు చేపట్టారు. పూర్తి వివరాలు నమోదు చేసుకొని ఎవరైతే మావోయిస్టు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వారికి ఆ మృతదేహాలను అందజేసేటువంటి కార్యక్రమానికి భద్రాద్రి జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వార్తలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ ఈ 3 ప్రాజెక్టులకు కూడా భారీగా గోదావరి జలాలు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రంగనాయక సాగర్ పూర్తి సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో సుమారు 3 టీఎంసీల నీళ్లు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. ఇక మల్లన్న సాగర్ కెపాసిటీ 50 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్ కాగా అందులోకి ఇప్పటికే దాదాపు 14 టీఎంసీల నీళ్లు వచ్చి చేరుతున్నాయి. మరొక వారం రోజుల పాటు ఇలాగే పంపింగ్ కొనసాగేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సుమారు 20 టీఎంసీల నీళ్లు అక్కడికి చేరేటువంటి పరిస్థితి ఉంది. ఇక 15 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులోకి ఇప్పటికే దాదాపు 10 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. మరొక వారం రోజులు కూడా ఇలాగే పంపింగ్ కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చి చేరేటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లాలో అటు సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్ ఈ ప్రాంతాలకు కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇక మరో వార్త జహీరాబాద్కు సంబంధించి. జహీరాబాద్లో రోడ్డు ప్రమాదంలో ఒక కొండెంగ చనిపోయింది. ఆ చనిపోయిన కొండెంగకు ఆ స్థానిక ప్రజలంతా కూడా ఒక హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించినటువంటి పరిస్థితి అక్కడ చర్చనీయాంశంగా మారింది. కొండెంగ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నేపథ్యంలో ఆ కొండెంగకు స్నానాలు చేసి రకరకాల కార్యక్రమాలు నిర్వహించి పాడకట్టి తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేసి ఒక భక్తిభావాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మరో ముఖ్య విషయం, ఇక్కడ పటంచెరు నియోజకవర్గానికి సంబంధించి ముత్తంగి చెరువు పెద్ద ఎత్తున అలుగు పారిన నేపథ్యంలో ఆ అలుగు కింద ఉండేటువంటి అనేక కాలనీలు, చాలా కాలనీలు కూడా నీటిలో మునిగిపోయి చాలా ప్రజలంతా కూడా ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అక్కడ ఈరోజు ఉదయం తెల్లవారుజామున సుమారు 5-6 కాలనీల్లోకి నీళ్లు చేరిపోయి ఇళ్లలో కూడా నీళ్లు వచ్చిన నేపథ్యంలో ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. వరంగల్ జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంక్ ముందు రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు దామెర మండలం ముస్త్యాలపల్లి, తక్కల్లపాడు గ్రామాలకు చెందిన రైతులకు రుణమాఫీ జరగలేదని వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికైనా తమకు రుణమాఫీ చేయకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పి ఆ రైతులంతా కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. జనగామ జిల్లా వార్తలను చూద్దాం. జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గంలో ఇటీవల కురిసినటువంటి వర్షాలు, వరదలతో కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లకు సంబంధించిన పనులను త్వరితగతిన చేపట్టాలని చెప్పి ఆయన కోరారు. ఈ సందర్భంగా ఇతర నియోజకవర్గాల్లో ఆ పనులన్నీ కూడా కొనసాగుతుండగా జనగామ నియోజకవర్గంలో మాత్రం త్వరితగతిన పనులు చేపట్టడమే జరగలేదని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి జరగలేదని ఆయన చెప్పారు. గానుగపాడు గ్రామానికి సంబంధించి అక్కడ తాత్కాలిక వంతెన కొట్టుకుపోయిందని, ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి 25 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. డోర్నకట్ మండలంలోని ఇటీవల భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమైనటువంటి గ్రామాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధిత కుటుంబాలకు ఆమె నిత్యావసర సరుకులు పంపిణీ చేసి బీఆర్ఎస్ మీకు ఎప్పుడు అండగా ఉంటుందన్న భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం
వరద బాధితులకు ఇస్తామన్నటువంటి 10,000 రూపాయలను ఇప్పటికీ ఇవ్వలేదని ఆమె చెప్పారు. దాంతోపాటు వరద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. ఏటూరు నగరం ఐటీడీఏ కార్యాలయం ముందు ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన, ధర్నా నిర్వహించాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల ఓ ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార యత్నం ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు అదేవిధంగా ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి.